ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలుసు. అయితే ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల్లో వ్యత్యాసాలున్నాయని, వాటిపై విచారించి సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం లేఖ రాసింది. 12 పేజీలతో కూడిన ఈ లేఖలో ఓటర్ డేటాపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఖురేషీ లేవనెత్తిన సందేహాలు సహా పలు ప్రశ్నలు సంధించింది. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 47,000 మంది ఓటర్లను చేర్చడం పలు అనుమానాలకు దారితీస్తుందని తెలిపింది. సుమారు 50,000 మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 47 స్థానాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు గెలవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. తుల్జాపూర్ సీట్లో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని, అక్రమ ఓట్లు వేయడానికి వివిధ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులను క్రియేట్ చేశారని కూడా ఆరోపించింది. అయితే పోలింగ్ డేటాలోనూ భారీగా తేడాలున్నాయని కాంగ్రెస్ తెలిపింది. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ 58.22% ఉంది. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు 65.02%గా నమోదైంది. మరుసటి రోజుకి 66.05%కి ఎలా పెరిగిందని ప్రశ్నించింది. పోలింగ్ ముగిసిన గంటలోనే 70 లక్షలకు పైగా ఓట్లు పోలవడం నమ్మశక్యంగా లేదని, ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదని తెలిపింది. పోలింగ్ చివరి గంటలో ఒక వ్యక్తి ఓటు వేయడానికి 2 నిమిషాల సమయం తీసుకున్నా 76 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారని భావించి ఎన్నికల కమిషన్ తుది డేటాను రాత్రి 11 గంటల 30 నిమిషాలకు బయటికి తీసుకురావడం అసాధ్యమని పేర్కొంది. ఈ తేడాలపై విచారించి సమాధానం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది కాంగ్రెస్ పార్టీ.